చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాతో ఇంటర్వ్యూ ఎన్ని సంవత్సరాల నుంచి అడిగించుకుంటున్నారు మీరు? అనేం లేదండి, జస్ట్ ఏమన్నా సినిమా ఏమైనా ఈవెంట్ ఉంటే చేద్దామని అనుకున్నా, కానీ ఊరికే ఏదో ఇచ్చి మనం ఏమి చేయబోయేది లేదు. సో నౌ దట్ పిక్చర్స్ రిలీజ్డ్, ఐ థాట్ ఇట్ బి యాప్ట్ టు మీట్ అనమాట. ఓకే. అండ్ ఈ క్వైట్గా ఉన్న టైంలో ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ అనదర్ థింగ్ అనమాట, బిజినెస్లో అట్లా. సో ఎందుకు డిస్టర్బెన్స్ వితౌట్ ఒక పట్టాల మీద వెళ్దామని చెప్పి దాని మీద వెళ్తా ఉన్నాను. ఓకే. ఈ ఆపర్చునిటీ మన బాలకృష్ణ గారు పిలిచి చేసినప్పుడు ఐ థాట్ అది ఒక మంచి ఆపర్చునిటీ అని వచ్చాను. మళ్ళీ అగైన్ నౌ విత్ స్కంద. ఎలా అనిపించింది అంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని యాక్షన్ కట్ అనగానే ఏమనిపించింది సార్? ఇట్ వాజ్ నైస్. నాకు కొంచెం అప్రెన్షన్స్ ఉన్నాయి, ఓకే, బట్ క్రిష్ గారు మేడ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇంకో మళ్ళీ ఒక 3 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్కందాకి బోయపాటి శ్రీను గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈస్ గివెన్ మీ క్యారియర్ రోల్ అనమాట, వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ నేను ప్రొడక్ట్ చేసిన సినిమాలకి. కొంచెం ధీటుగా ఉంటుంది, సీన్స్ కొని బాగుంటుంది, గంభీరంగా. నేను ఇప్పుడు చేయని సీన్స్ కొన్ని. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్కింగ్ విత్ దెమ్. ఐ థింక్ దానిలో త్రివిక్రమ్ రావు గారు గెటప్ కదా, ఎన్టీఆర్ గారు ఫస్ట్. బ్రదర్. అవును, త్రివిక్రమ్ రావు, అవును, కరెక్ట్. రామారావు గారి తమ్ముడుగా నేను చేశాను. అది ఒక ఇంట్రెస్టింగ్ రోల్. ఇది ఇప్పుడు ఇందులో వచ్చి ఐ ప్లే లిటిల్ ఎల్డర్లీ రోల్, ఫాదర్స్ రోల్. అండ్ ఇది ఫస్ట్ టైం మనం చేయటం అట్లాంటిది. ఓకే. బట్ ఇట్ వాజ్ క్వైట్ అ నైస్ పవర్ఫుల్ రోల్ విచ్ హి హస్ గివెన్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోయపాటి శ్రీను గారికి. ఐ థింక్ లాస్ట్ ఉన్న ఒక 2 generations-కి మీరెవరో తెలియదు ఇప్పుడు. ట్రూ, కరెక్ట్. ఎవరికి తెలియదు. బట్ ఈయనంత గొప్ప నటులో ఆయన సినిమాలు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. దగ్గుపాటి రాజా నేమ్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్ అనే మూవీస్ చేశారు తమిళ్లో కూడా. ఐ థింక్ తెలుగులో కన్నా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తమిళ్లో ఎక్కువ, చాలా ఎక్కువ తమిళ్లో. బట్ పుట్టి పెరిగిందంత ఇక్కడే కదా సార్? పుట్టి పెరిగింది చెన్నై అండి. పుట్టి పెరిగింది చెన్నై. అంటే ఇండస్ట్రీ అప్పుడు అక్కడే ఉండింది కదండి. అవును, చెన్నై. నేను వచ్చిన టైంకి ఇట్ వాస్ ట్రాన్సిషన్ టు హైదరాబాద్ అనమాట. ఓకే. అప్పుడు ఆ ట్రాన్సిషన్లో నేనేమంటే అక్కడే నేను ఉన్నాను. ఆంధ్రాలో కాదు పుట్టి పెరిగింది అయితే? నో, ఆంధ్రాలో చెన్నైలో పుట్టాను, ఓకే, అక్కడే పెరిగాము. ఆంధ్ర మా రూట్స్, గారంచేడు మా ఊరు రూట్స్. ఇప్పుడు నాన్నగారు వెళ్తున్నప్పుడు హాలిడేస్కి వెళ్ళటం అట్లా అయ్యేది, కానీ నథింగ్ యాజ్ అక్కడే ఉండటమో లేకపోతే అది ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్సిషన్ అప్పుడు నేను చెన్నైలోనే ఉన్నాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కాబట్టి. ఓకే. హైదరాబాద్లో వచ్చినప్పుడు ఏమైనా సినిమా ఉంటే వచ్చి ఎక్కడ హోటల్లో ఉంటాం, మళ్ళీ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవటం. ఓకే. ఇట్ వాజ్ నెవర్ అ ప్లేస్ ఆఫ్ మై స్టేయింగ్ అనమాట. చెన్నై తమిళనాడుకి తెలుగు లవర్ బాయ్ అని పిలుచుకునే వాళ్ళ మిమ్మల్ని? అంత అందంగా ఉంటారు కదా అప్పుడు. ఆ బిరుదులో పేర్లు ఏమో నాకు ఐఎమ్ నాట్ టూ కనెక్టెడ్ విత్ దట్, బట్ వాట్ ఎవర్ ది లైక్ మీ టు అసోసియేట్ మీ విత్, ఇట్స్ ఫైన్. సార్, అంటే దగ్గుపాటి అంటే ఇండస్ట్రీలో రామానాయుడు గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, రూల్ చేశారని చెప్పుకోవచ్చు ఒక 3 generations-ని. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి ఇన్ని సంవత్సరాలు మీడియాకి, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు మీ అభిమానులకి? దూరంగా ఉండాలనేది అప్పుడప్పుడు కూడా కనిపించవచ్చు, ఎంత బిజీగా ఉన్నా కానీ కనిపించవచ్చు. కరెక్ట్, మీరు చెప్పేది. నేను ఏమైనా చేస్తున్నానంటే కనిపించడం ఒక న్యాయమైన క్వశ్చన్ అనమాట మీరు అడిగేది. బట్ నేను కొంచెం చేసే రోల్స్ నాకు నచ్చలేక కొంచెం దూరంగా ఉందాం, అప్పుడే మనుషులు మర్చిపోయి మళ్ళీ నన్ను వేరే విధంగా మళ్ళీ ఐ కెన్ కమ్ బ్యాక్ విత్ అ డిఫరెంట్ క్యారెక్టర్ అని మర్చిపోయి నాకున్న ఒక ఇమేజ్ ఉండింది విచ్ ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్. సో ఆ ఇమేజ్ని బ్రేక్ చేయాలంటే కంటిన్యూస్గా ఒకటి మనకు మంచి సినిమా దొరకాలి, లేదంటే మనమే ఒక మంచి సినిమాని ప్రొడ్యూస్ చేయాలి, మనకి తగ్గినట్టు ఇమేజ్కి పెట్టుకొని చేయాలి. అవును, ఆ సత్తా కూడా ఉంది, అది ఉందా. బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ వాంట్స్ టు వెంచర్ ఇన్ టు సంథింగ్ ఐ డోంట్ నో. ప్రొడక్షన్ అనేది నాకు తెలియనప్పుడు అందులోకి వెళ్ళి చేసి బదులు ఐ థాట్ లెట్ మీ ఫోకస్ ఆన్ వాట్. అప్పటికి మేము బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆ బిజినెస్ లెట్ us ఫోకస్ ఆన్ దట్ అని దాని మీద ఉన్నాం. సో దాంతో ఇట్ వాజ్ ఆల్ నాట్ రిక్వైర్డ్ అనిపించింది. ఓకే. స్క్రీన్ మీద కనిపించిన ఆర్టిస్ట్కి తర్వాత ఏదైనా బిజినెస్లు చేసినా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వచ్చినా కానీ ఆ ఆనందం, ఆ సంతోషం అది ఇవ్వదు ఎందుకో. అంటే అంతమంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మనల్ని ప్రేమించే అభిమానుల కన్నా ఇది ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఉన్న లక్షణం అది, ఎడిక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు కూడా తెలియాలి కాబట్టి కొన్ని పిక్స్ మా వాళ్ళు డిస్ప్లే చేస్తారు మీరు ఇక్కడ. మీకున్న మెమరబుల్ మూమెంట్ విత్ గెస్ట్ కావచ్చు, సినిమా కావచ్చు,
ఏదైనా హీరో కావచ్చు చెప్పొచ్చు. వావ్, చూసుకుంటారు అప్పుడప్పుడు ఈ ఫోటో? నిజంగా చెప్పండి. టు బి హానెస్ట్ నో. నేను నా సినిమాల్లో చేసినప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ అనమాట సినిమాస్. ఓకే. నాకు స్టిల్స్ పిక్చర్స్ ఏముండవు నా ఇంట్లో. నాకు యాక్చువల్లీ మీరు ఎన్ని రికలెక్ట్ చేసుకుంటే ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. సింహపురి చిన్నోడా? సిరిపురం చిన్నోడు. సిరిపురం చిన్నోడు, సిరిపురం చిన్నోడు. గుర్తుంది నాకు కొంచెం Yes. కొంచెం మీ మూవీస్. ఎస్, నేను అర్జున్ గారు చేసాం సిరిపురం చిన్నోడు. ఓకే. ఎలా ఉంటుంది అర్జున్ గారితో? వెరీ నైస్, వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్. మంచి బాండింగ్ మాకు. అది జస్ట్ బిఫోర్ హిస్ వెడ్డింగ్ అనమాట. అది ఓ, ఈ పెళ్లికి ముందా? ఆయన పెళ్లికి ముందు, నా Okay. పెళ్లికి ముందు. ఆయన పెళ్లి మాకు చాలా ముందు జరిగింది. ఓకే. ఆయన కూడా చెన్నైలోనే ఉంటున్నారు కదా? చెన్నైలోనే, ఆయన కూడా చెన్నైలోనే. కలుస్తుంటారు ఎప్పుడన్నా? యా, వెన్ ఎవర్ వీ క్యాన్ డెఫినెట్లీ మీట్. బిఫోర్ యూస్ టు మీట్ రెగ్యులర్లీ. దాని తర్వాత నేను బిజినెస్కి వచ్చిన తర్వాత కొంచెం అయింది, బట్ వీ లివ్ క్లోజ్ బై అనమాట. సో వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా చూస్తుంటాను. అంటే ఇప్పుడంటే చాలా రెడీమేడ్ సంబంధాలు వచ్చాయి, కానీ మీ టైంలో అలా కాదు. ఇట్ వాస్ మోర్ బాండింగ్. మోర్ బాండింగ్. ఏంట్రా ఎలా Absolutely. ఉందో అది ఇది అనుకుంటారు Correct. కదా, అలా ఫ్రెండ్షిప్ మీరు కూడా? అబ్సల్యూట్గా. అంటే అందరం కలిసి ఒక యూనిట్లో అందరం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వ్యాన్స్ అంతా ఏం లేవు, ఓకే. క్యారవన్స్ ఇట్లాంటివన్నీ. సో ఎవ్రీవన్ యూస్ టు, షూటింగ్ అంటే ఒక సందడి లాగా ఉండేది. ఎవ్రీ యాక్టర్ స్మాల్ బిగ్ ఎవ్రీవన్ యూస్ టు కలెక్ట్, మీట్ టుగెదర్, హ్యావ్ లంచ్ టుగెదర్. ఓకే. ఒక బాండింగ్ ఉండేది. ఇప్పుడు ఇట్స్ మోర్ డిఫరెంట్ కైండ్గా ఉంటుంది. క్యారవన్స్లో ఈచ్ వన్ ఇన్ దేర్ ఓన్ క్యారవన్ అండ్ ప్రైవసీ. సో కొంచెం తగ్గుతుంది, ముందుటి కన్నా ఇప్పుడు కొంచెం Okay. తగ్గుతుంది. బట్ తర్వాత అర్జున్ గారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తెలుగులో చాలా చేశారు. చేశారు. ఆ? చాలా మూవీస్ రామ్ తో Yeah, చేశారు, he's still busy. అవునా, హీరోగా చేస్తున్నారు. బట్ ఎప్పుడు అడగలేదా రజా నేను చేస్తున్నాను నువ్వు కూడా చేస్తే బాగుంటుంది? వీళ్ళందరికీ నేను బిజినెస్ లో సీరియస్ గా ఉన్నానని వాళ్ళకి తెలుసు. Okay. సో దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై ఓకే. జర్నీ అనమాట. బట్ మీ ఆల్ మీట్ అప్ ఎప్పుడు కూడా వీల్ ఓన్లీ టాకింగ్ అబౌట్, అంతేగాని అన్లెస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అదే నాకు, నేను అందుకే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన క్రిష్ గారిని అయినా బోయపాటి శ్రీను గారిని, అవుట్ ఆఫ్ ద బ్లూ వాళ్ళు బయటకు వచ్చి ఫోన్ చేసి రమ్మని చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఓకే దే థాట్ ఐ వుడ్ బి గుడ్ ఫర్ దట్ రోల్ అని పిలిచారా, ఓకే. యూనో, లేకపోతే దీనికని ఒక డిఫరెంట్గా ఒక పర్ఫార్మెన్స్ తీసుకుందాం దీని దగ్గర నుంచి అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. అప్పుడు ఐ కుడ్ ఆల్సో, అఫ్ కోర్స్ చాలా మంది ముందు అడిగారు, దట్స్ నాట్ అ థింగ్, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ బికాజ్ నేను ముందు చేసిన రోల్సే వస్తా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అవి వద్దని వెళ్ళినప్పుడు మళ్ళీ వాటికే వచ్చి ప్రయోజనం ఉండేది కదా అని ఐ వాజ్ కీపింగ్ అవే అనమాట. ఓకే. హీరో బికమ్స్ ఏ ఫాదర్ అనమాట. Hope it's not a routine father, but some interesting scenes for me to do. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.